విశాఖపట్నంలో బెట్టింగ్ వెబ్సైట్లను ప్రమోట్ చేసే నలుగురు టెలికాలర్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డెమో లాగిన్ల పేరిట తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని కేటుగాళ్లు ఆశ చూపిస్తున్నారు. ఇక అమాయక ప్రజలు బెట్టింగ్లో డబ్బులు పెట్టేలాగా టెలికాలర్స్ అలవాటు చేస్తున్నారు. సమాచారం అందడంతో పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక విశాఖకు చెందిన ప్రవీణ్ కుమార్, మదినావలి, రజియా బేగం, ధరణి అనే నలుగురిని సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారులుగా దుబాయ్కి చెందినటువంటి జియా, సౌరభ్ వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక విశాఖలో బెట్టింగ్ వెబ్సైట్లను ప్రమోట్ చేసే నలుగురిని టెలికాలర్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక డెమో లాగిన్ల పేరిట అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని కేటుగాళ్లు ఆశ చూపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓవైపు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ మరో కొత్తగా విశాఖలో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ఏదైతే ప్రమోటర్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారో దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సాయిరా. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి అరెస్టుల నేపథ్యంలో నిన్న రాత్రి విశాఖకు సంబంధించినటువంటి నలుగురిని అయితే అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అయితే గత కొంతకాలంగా కూడా అమాయకపు ప్రజల్ని ఏదైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా వంచన చేస్తూ మాటలు చెప్పి వారి వద్ద ఉన్నటువంటి ఆ డబ్బు ఏదైతే కాజేస్తున్నారనే నేపథ్యంలో ఇప్పటికైతే కొన్ని ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విశాఖకు సంబంధించినటువంటి దానిపైన అయితే పోలీసులు అయితే పూర్తిగా దృష్టి సారించారు. ఆన్లైన్ లో బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించి ఏవైతే బెట్టింగ్ వెబ్సైట్స్ ఉంటాయో ఈ బెట్టింగ్ వెబ్సైట్ సంబంధించినటువంటి బెట్టింగ్ అయితే విశాఖ పోలీసులు రద్దు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బెట్టింగ్ వెబ్సైట్లకు సంబంధించినటువంటి ప్రమోటర్స్ సంబంధించినటువంటి టెలికాలర్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా డైరెక్ట్లీ కొంతమంది అమాయకులకి అయితే ఫోన్ అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమకు సంబంధించినటువంటి ఫోన్ ద్వారా వాళ్ళైతే పూర్తిగా మోసం చేస్తూ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటూ చెప్పినటువంటి నలుగురిని అయితే రాత్రి అదుపులో తీసుకున్నారు. అయితే దుబాయ్కి సంబంధించినటువంటి ఇద్దరు ప్రధాన సూత్రధారులు వారితో వీరైతే ప్రజెంట్ ఉన్నటువంటి బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే తీగలాగితే దంసా కదిలినంత మాదిరిగా ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అక్కడి నుంచి కూడా వరుసగా అరెస్ట్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖకు చెందినటువంటి ప్రవీణ్ కుమార్, మదీనావల్లి, రజియా బేగం, ధరణి అనే నలుగురిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పటికి ఈ నలుగురి నుంచి కూడా పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు అయితే పూర్తిగా విషయాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.